స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. మీరు అధికారుల రాకే ముందు మీరు మేనిఫెస్టో పెడతారు కదన్న, అప్పుడు కూడా మా అందరి అకౌంట్ తీసుకోండి అన్న. గవర్నమెంట్ ఖజానాకి మా అకౌంట్కి అటాచ్ చేయాలి మీరు. అప్పుడు ఏమవుతుంది, మీరు అధికారుల రాగానే ప్రతి నెల మాకు ఏమేమి హామీలు ఇచ్చిర్రో మా అకౌంట్లో ఠక్కా ఠక్ పడేటట్టు మాత్రం మీరు చూసుకోవాలి రేవంత్ అన్న. ఎందుకంటే తెలంగాణ ప్రజలని మోసం చేసే నాయకులు తెలంగాణలో పుట్టకుండా అవుతుంది. ఇగో తెలంగాణ ప్రజలారా దీని గురించి ఆలోచించండి. మీరు రేపటి నుంచి మా చలానా అకౌంట్ మీరు అటాచ్ చేస్తున్నారు కదా, మాకు ఇచ్చిన హామీలకి మా అకౌంట్ నెంబర్ కూడా మీరు అటాచ్ చేసి జర మాకు వచ్చే బెనిఫిట్లు ఏమేమి ఉన్నాయో, మీరు ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ మాకు వచ్చేటట్టు రేపటి నుంచి ఉద్యమం చేసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రజలు.